దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుక శుక్రవారం స్థానిక కటారీనగర్ రామాలయం వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవాల్సిందని, మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజు ఆయన అనుచరుల విగ్రహాలను కంబాల చెరువు జంక్షన్లో ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కుల మత వర్గాలకు అతీతంగా ప్రజలు సాధికారత సాధించే దిశగా నేటి తరం పనిచేయాలని ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేటి సమాజంలో పీడిత ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి నాయకులు డివిబి రాజు, డాక్టర్ దాట్ల బలరామరాజు, రిజిస్టర్ సుబ్బరాజు, పిన్నమరాజు రామచంద్రరాజు, ఎంఎస్ఎన్ రాజు, బుద్ధరాజు మధు, పేరిచెర్ల సూర్యప్రభావతి, కొచ్చర్లపాటి విశ్వనాథరాజు, గణపతి సింగ్, గజలక్ష్మి చిట్టిబాబు, రాలిపట్ల రాజు, కొండమ్మరాజు, నంబూరి సుబ్బరాజు, జీవీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆరాధ్య దైవం, మన్యం వీరుడు, బ్రిటిషర్స్ యొక్క గుండెల్లో బాణం కింద చుట్టుకుపోయిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు కార్యక్రమానికి ఆహ్వానించిన నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, కొంతమంది మహనీయుల్ని స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని భవిష్యత్ తరాల వారికి తీసుకువెళ్ళాలి. అది తీసుకువెళ్ళాలి అని అంటే మనకు ఉండే అవకాశం వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆనాడు మరి ఏ ఒక్క మంచి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారో కానీ క్షత్రియ సామాజిక వర్గ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు నాలాంటి యువ నాయకులకి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు మన్యం ప్రాంతంలోని గిరిజనులు పడుతున్న సమస్యలు మనందరికీ తెలిసినవే. వారికి ఉన్న అనేకమైన సమస్యల్ని ఒక అవకాశం కింద తీసుకొని బ్రిటిషర్సే కాదు, ఈనాటికి కూడా అనేక మంది ఒక అవకాశం కింద తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు ఒకటే చెప్పారు, కుల వర్గ విభేదాలు లేకుండా అతీతంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వారిలోని సాధికారత తీసుకురావాలన్నది ఆయన జీవిత పోరాటం. ఆ స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియాలని ఆయనతో పాటు పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు స్నేహితులు కానీ లేకపోతే ఆయన యొక్క అభిమానులు కానీ వారందరి యొక్క విగ్రహాన్ని కూడా మన కంబాలపేటలో ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. అంటే చేయడానికి కారణం ఏమిటంటే ఒకటే, భవిష్యత్ తరాలకి తెలియాలి, అల్లూరి యొక్క స్ఫూర్తి అవగాహన రావాలి, ఆయన నిస్వార్థంగా ఆయన జీవితాన్ని దేనికోసం త్యాగం చేశారన్నది తెలియాలి. ఎవరి మీద పోరాడారు? బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాడారు, ఏమీ లేదు, ఒకటే ఉక్కు సంకల్పంతో పోరాడారు. అది యువతరానికి తెలియచేయాలి, భవిష్యత్ తరాలకు కూడా తెలియాలన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని తప్పకుండా మీలో ఒకటిగా, శాసనసభ్యుడిగా కాకుండా మీలో ఒకటిగా మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా నేను కూడా పాల్గొంటానని కూడా పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ మీడియా వారికి కూడా నమస్కారం, ధన్యవాదాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి
128వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన నగర ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, క్షత్రియ పెద్దలు మన రాజు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ సోదరులకు, ఇతర అన్ని వర్గాలకు చెందిన ప్రజలకి అందరికీ కూడా మా క్షత్రియ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వము అల్లూరి సీతారామరాజు గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు రామాలయం సెంటర్ వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు ఇచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు ఏ స్ఫూర్తితో అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కంబాల్చెరు సెంటర్లో ఏదైతే మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారికి చేయూతగా నిలిచిన మన్యం వీరుల యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినందుకు ప్రత్యేకంగా మా క్షత్రియ సేవా సమితి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా యువతకి స్ఫూర్తి రావడమే కాకుండా స్వాతంత్రోద్యమంలో విప్లవ స్ఫూర్తిని మనకి పరిచయం చేసిన అల్లూరి సీతారామరాజు గారిని దేశమంతా కూడా స్మరించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నందుకు మేమందరం కూడా మా క్షత్రియ తరఫున అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ యువతకు ఆదర్శంగా చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా క్షత్రియ సేవా సమితి ముందుంటుందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ, ఏపీ కలిపి ఈ రోజు హైదరాబాద్లో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు 128వ జయంతికి ఇచ్చేస్తున్న మన డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా అందరూ ఎక్కువగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరు